మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. శోధనలు ఎప్పుడు కూడా శాపము కాదు. చాలామంది శోధనలు వచ్చినప్పుడు శాపంగా భావిస్తారు. సమస్యలు వస్తే ఇక మేము నాశనం అయిపోయామని చాలామంది భ్రమపడుతుంటారు, ఊహించుకుంటారు. నీ జీవితంలో శోధనలు వచ్చాయి అంటే దీవించబడబోతున్నావు అని అర్థం. నీ జీవితంలో సమస్యలు వచ్చాయి అంటే నువ్వు పరిశీలించబడుతున్నావు అని అర్థం. పరిశీలించబడటము అంటేనే దీవెనలకు ముందు వచ్చేవే పరీక్ష, ఆశీర్వాదాలకు ముందు వచ్చేదే శోధన. దేవుడు నిన్ను ఎత్తి పట్టుకునేటప్పుడు, దేవుడు నిన్ను దీవించేటప్పుడు శోధనలు ఆహ్వానిస్తాడు, అనుమతిస్తాడు. గమనించండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటుండగా నువ్వు శోధించబడుతూ ఉంటే ఒక్కసారి ఆలోచన చేసుకో. నా జీవితం నాశనం అయిపోయింది అన్న భ్రమలో నువ్వు ఉండొద్దు. నువ్వు సమస్యలు గుండా వెళ్తుంటే నా జీవితం పాడైపోయింది అన్న ఊహలో ఉండొద్దు. ఎందుకంటే మనుషులు అంటారు, డబ్బు ఉంటే నువ్వు బాగుపడినట్టు, డబ్బు లేకపోతే నువ్వు బాగుపడనట్టు కాదు. నీ జీవితంలో ఆశీర్వాదాలు అన్నవి దేవుడిచ్చేవి, బాగుపడటం అన్నది దేవుని చేతిలో ఉన్నవి, దీవించబడటం, ఆశీర్వాదాలు కుమ్మరించటం అనేది దేవుని అనుమతితో ఉన్నది. గమనించాలి, మనుషులేదో అన్నారని, నేను శోధనలో ఉన్నానని, నాశనం అయిపోయాను, పాడైపోయాను అని నువ్వు భ్రమలో బ్రతకద్దు. ఈ మాటలు వింటుండగా ఒక్కసారి ఆలోచన చేసుకో. శోధన సహించువాడు ధన్యుడు. ధన్యుడుగా ఉంటావా, ధన్యురాలుగా ఉంటావా? నీ జీవితాన్ని శోధనల గుండా తీసుకొని వెళుతున్నాడు దేవుడు, దీవించబోతున్నాడు. కాబట్టి నువ్వు ధన్యునిగా మారాలి అంటే శోధనలు సహించాల్సిందే. ధన్యురాలుగా నువ్వు మారాలి అంటే నువ్వు శోధనలు సహించాల్సిందే. కాబట్టి ఎవరో నిన్ను అన్నారని మనుషుల మాటలు పట్టించుకుంటే నువ్వు ముందుకు పోలేవు. ఎందుకంటే ఇప్పుడు బాగలేనప్పుడు నిన్ను విమర్శిస్తారు. నీ దగ్గర డబ్బు లేకపోతే పనికి మాలిన వాడు, పనికి మాలిన స్త్రీ అని చాలామంది అంటారు. అయితే ఆ మాటలు పట్టించుకుంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఎందుకంటే డబ్బు వల్ల వచ్చే పేరు కంటే నీకు నిజమైన ఆశీర్వాదాల వల్ల వచ్చే పేరే శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి మనుషుల మాటలు పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేవు. ఈ మాటలు వింటుండగా జాగ్రత్తగా ఆలోచన చేసుకో. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజు, వందనాలు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. శోధనల గుండా వెళుతున్న బిడలను జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, దీవించండి. సహాయము దయచేసి దీవించి ఆశీర్వదించుకోండి. యేసయ్య నామమున పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.